చలో అందరికీ క్షణార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారోలు అయ్యాలి మోక. ఏమయ్యా జగ్గులు, నీది కూడా బతకానే. ఆఖరికి మత్స్యకారులకు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళ పేరు మీద తిని వాళ్ళని అరాచకం చేసి వాళ్ళని అన్యాయం చేసి అద్రగానం చేసి నీదో బతుకు. మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఇంతింతలావు మాటలు ఉతుకు. ఏమిటికాయ జగ్గులు, ఏమన్నా అర్థం ఉందా? ఆ జువ్వలు తిన్న హార్బర్లో నువ్వు చేసిన అరాచకం చిన్నగా సన్నగా మళ్ళీ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు. జువ్వలు తిన్న హార్బర్ ఇట్లా అది అట్లా. అధికారం చేతులు ఉన్నప్పుడేమో అభివృద్ధి చేయ శాత కాలేదు, అరాచకం చేయ శాతనైంది, ఏడికాడికి అమాంతం దోసుక తిన శాతనైంది. కానీ ఇప్పుడేమో మళ్ళీ మీదికెళ్ళి పొంకనాలు చెప్తాందుకు పెంకలు ఎంపుకొని వచ్చి రావు. నీ సకదనం పాడుగానని నాయన మంత్రి కొల్లు రవీంద్ర మామూలుగా అరుచుకోలేదు అనుకో రాదురి. మరి అరుచుకోకపోతే ఏం చేస్తారు? జగనాలు చేసింది గట్లుంది. మనం ఏం చేస్తామో గదే మనకు రిటర్న్ వస్తుంది. జగ్గులు కాక తీసుకో. ఇక అవు జగనాలు, ఏం చేస్తా అన్నావు, ఏం చేసినావు 5 ఏండ్ల దాకా? ఒక్కలనంటే ఒక్కలను సూతా ఇడిసబెట్టలేవు కదా. 5 ఏండ్లల్లా మత్స్యకారులకు మొత్తం ఆగం చేసి ఇడిసబెట్టినావు. బిల్లులు ఇయ్యకుండా జువ్వల దిన్నే ఆర్బును అడ్డుకున్న ఘనత నీకు ఒక్కోనికే దక్కుతుంది. ఫిషింగ్ హార్బర్లా ఇష్టం వచ్చేటట్లు అంచనాలేసి కమిషన్లు దంచుకుంటివి. ఇక మళ్ళా ఆడ దంచుకునుడే ఈడ దంచుకునుడే మొత్తం ఏం చేసినవయ్యా పైకమంతా అంటే ఇక తాడపల్లి బంగులాల పెట్టుకున్నట్టున్నాడు సారు అని పబ్లిక్ అని కత్తున్నమాట. ఇక గిదే ముచ్చట మీద మాజీ సీఎం జగ్గులు మీన మంత్రి కొల్లు రవీంద్ర దండిగా పైరైండు. ఇక చెప్పుకరా సారు. జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరు సృష్టించాలని ఇవాళ జువ్వెల తిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది, ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి జగ్గులు బతికే అరాచకమాయే, అక్రమాలాయే. కాదంటే ఖచ్చితంగా పోయి కేసులు పెట్టుడాయే, అంతగాదంటే మనుషుల్ని లేకుండా చేసుడాయే. ఇక జగ్గులుకున్న చరిత్రనే గిదాయే, మొత్తం గిదే చరిత్ర. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చినాకట జల్దీ పోర్టులు కట్టుడు, ఫిషింగ్ హార్బులను కట్టుడు మొత్తం చేస్తాండ్రు. ఇక పురాగా మంచి సదుపాయాలు పెట్టి జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బును మంచిగా పూర్తి చేస్తుర్రులా. ఏదా కొనుగోలు కేంద్రాలు అంటే ఇప్పటిదాకా సరిలేదా, సప్పు లేదా, ఏమి లేదా, ఎక్కలేదా? సర్కారు సపోర్ట్ చేస్తలేదా? ఓ దిక్కు సంచులు లేవా, ఓ దిక్కు బత్తాలు లేవా? మరి మేమేం కావాలా, ఎట్లా కావాలో రైతంతా మొత్తం రంది పెట్టుకున్నాడు అనుకో రాదుండ్రి. ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లాలో గదే అవుతున్నది. ఇక కొనుగోలు కేంద్రాలు అని సర్కారుని నమ్ముకొని పోతే సప్పు లేదు, సరిలేదు. ఇక సాగింది కూడా లేదు ముందరికి. మేమేం కావాలి, ఎట్లా కావాలి? ఆరుగాలం పాట చేసి ఇక్కడ ఆరబోసుకున్నట్టే ఉన్నది మా బతుకు. ఈ చెడగొట్టు వానలు ఎప్పుడు వచ్చి చెడగొడతాయో తెలియదా? ఎంతకాని అందులో ఎడ్డబోయము, ఎంతకాని అందులో కుప్పనూర్సము, ఎంతకాని మళ్ళీ ఎత్తుకోము. అరే ఏం ఫాయిదా ఉన్నది ఏమున్నది అని చెప్పి రైతన్నలంతా మస్తు రంది పడుతున్నారు వైరా నియోజకవర్గంలో. ఒక బారి చూద్దాం రారి వాళ్ళ బాధ ఎట్లున్నది, వాళ్ళ కథ ఎట్లున్నది. హరరే, సర్కారు పురాగా నజరే ఎత్తలేనట్టుంది కదా గీ ఖమ్మం జిల్లా దిక్కు. ఇక ధాన్యం గొనుడే పెద్ద ఆగమైపోయింది గిడ. వైరా నియోజకవర్గంలో యాసంగి పంట వండించిన ధాన్యం కొనుగోలుకు సర్కార్ అసలు సొరవనే తీసుకుంటలేదు. దీంతో అన్నదాతలకు అవస్థలు తప్పుతలేవు. ఆరం కిందట వైరా కొనిజర్ల, ఏనుకూరు, తల్లాడ మండలాలలో కొన్ని జాగలల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సురువు చేసిండ్రట. ధాన్యం కాంటాలు వేస్తేందుకు అవసరమైన గోనె సంచులు ఏం సుతలేవట. ఒక్కటంటే ఒక్కటి సుత సక్కమైన సదుపాయం లేకపోవడంతోటి నత్తనడకన సాగుతుంది పనంతా అని చెప్పుకొత్తాన్రు. కొనుగోలు అన్నారు, సోమవారం రోజు కొనుగోలు అన్నారు. ఆ కొనుగోలు లేదు, ఏం లేదు. ఒడ్లు ఎండిపోయినాయి. అవి పోగేసుకున్న చేతాలు చూసేవాళ్ళు లేడు. మార్కెట్ ఓపెన్ చేసిన వాళ్ళు మిల్ అటాచ్మెంట్లు కాలేదన్నారు, సంచులు రాలేదు. వర్షం వస్తే మా పరిస్థితి, పట్టాలు ఇచ్చేవాడు కూడా లేడా. పైన మబ్బులు పడుతున్నాయి. మేము ఓపెన్ అది అయితే మా అయిపోతే మన సత్యమ్మ రైతు పోసుకోవడానికి కూడా మంచిగా రిలీఫ్ కూడా అది లేదు. ఇదిలో మార్కెట్లో మొక్కజొన్నలు ఉన్నాయి. ఈ మార్కెట్లో వర్షం పడితే మా పరిస్థితి ఏదో అధ్వానంగా ఉంది. ఏం చేస్తారో గవర్నమెంట్ దీన్ని సహకరించి మాకు తొందరగా పట్టాలు వచ్చేటట్టు చేసి మాకు
ఉపయోగపడగలరని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. గోనె సంచులు లేకపోవడంతోటి కళ్ళల్లో ఆరబోసిన ధాన్యము కాంటాలకు నోసుకుంటలేదు. అధికారులేమో పట్టించుకున్న పాప అనబోతలేరట. ధాన్యం కొనుగోలులలో జాప్యం జరుగుతున్నదని రైతులు చెప్పుకొత్తాండ్రు. ఇక ఇట్లా చేస్తే పండించిన పంటను ఎప్పుడు కొలవాలి, ఎప్పుడు కాంటలకు ఎక్కాలి, ఎప్పుడు రైతులకు మంచి జరగాలి. సర్కారు జర నజరైతే మంచిగా ఉంటదని అనుకొత్తాండ్రు. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో వైరా మండలం దాచాపురంలో గత 5 రోజుల కిందట స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇంతవరకు ఒక గన్ని సంచులు రాత్రి వచ్చాయి. కాటా ఒక్క బస్తా కూడా చేయలేదు. గన్ని సంచులు కూడా రైతులకు ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ఆ కేంద్రాన్ని అలాట్ చేశారు. సొసైటీ CEO గారితో అధికారులతో మాట్లాడితే ఇంకా మిల్లులు అలాట్ కాలేదు. అందుకనే కాటాలు అయిన తర్వాత మిల్లులకు తరలించడం ఆలస్యమైంది కాబట్టి మేము గన్ని సంచులు రైతులకు ఇవ్వట్లేదని చెప్పి కాటాలు ప్రారంభించడం లేదు. ఒక పక్క చూసుకుంటేనేమో ఎక్కడికక్కడ చెడగొట్టు వానలు ఆగం చేస్తున్నాయి. సంచులేమో లేకపాయి. కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోతాయింది. ఇక యాసంగికి ముందు కొన్న ధాన్యము గుట్టలు గుట్టలు వడుండుతోటి యాసంగి ధాన్యం మీద మిల్లర్లు పెద్దగా ఆసక్తి చూపుతలేరు. దీంతో ఏం చేయాలనో అర్థం కాక దిక్కుదోసని స్థితిలో బిక్కుమంటుండ్రు పాపం రైతులు. ఇక దళార్ల కాడికి పోతాండ్రు. మిల్లర్లను బుజ్జగిస్తున్నా ఫలితం లేకపోవడంతోటి వైరా కల్లూరు రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటాన్రట. ఇప్పటికన్నా జర సర్కారు చూసి ధాన్యం కొనుగోలు జల్ది చేస్తే మంచిగుంటదని రైతులు చెప్పుకొస్తున్నమాట. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ గట్టిగుండా పోతుంది అనేది ఈ ముచ్చట చూస్తే తెలుస్తుందిలా. ఎందుకనంటే యంగ్స్టర్ మరి యువనేత ఉన్నాడు కదా మంత్రి నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చేసిరనుకో రాదురి. రేపు ముందరికి ఎట్లా తీసుకుపోవాలి, పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎంత పటిష్టంగా ఉంటే ఎట్లుంటుంది, కార్యకర్తలు ఎట్లుండాలి, జాతీయంగా పార్టీ ఎట్లుండాలి, ఏం సంగతి అన్నిటి మీద నజరేసి ఈ పార్టీ నిర్ణయం తీసుకుందనుకో రాదురి. మొత్తం మీద అయితే తెలుగు తమ్ముళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తారు, హర్షం వ్యక్తం చేస్తారు. వరవా మా యంగ్ లీడర్కి వచ్చిందిరా బా, ఇక మేము వెనకకు పోయేది లేదు, తగ్గేదే లేదు అన్నట్టున్నారు అనుకో రాదుర్రి. ఎందుకంటే ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చాలా విజన్ తోటి ముందరికి పోతున్నాడు. అసొంటిది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంకెట్లుంటుంది, ఇంకా చాలా పటిష్టంగా పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ మురిసి ముప్పందం అవుతురు. ఒక పర కార్యం ఏందో చూద్దాం రారి. ఆగో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ అన్నకు బాధ్యతలు అప్పచెప్పింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ అధిష్టానం గొట్టు నిర్ణయాలు సుత తీసుకున్నది. ఇక ఎట్లా చేస్తే మంచిగా ఉంటది, రాష్ట్రంని ఇంకెట్లా అభివృద్ధి పదంలో నడపాలి అని చూస్తాంది. ఇక మొత్తం మీద నజర్ గట్టిగేసిండ్రు పోన్రి. సీనియర్లను గౌరవించుకుంటా, కొత్తోళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటా, సామాజిక కోణంలో కొత్త కమిటీల మార్పు చేసిండ్రు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సారు. విధేయత, కట్టపడే లక్షణాలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పదవులు ఇచ్చిండ్రులా. నారా లోకేష్ గారికి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రం మన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ సంతోషంగా ఉన్నారు, గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ నిమిషము. ఎందుకంటే రాష్ట్రాన్ని దశ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయడానికి ఒక లోకేష్ గారికే అవుతుందని చెప్పేసి మనం ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు. 29 మందితోటి పొలిట్ బ్యూరో, 31 మందితోటి జాతీయ కమిటీ, 185 మందితోటి రాష్ట్ర కమిటీ నియమించిండ్రు. ఇక 185 మంది రాష్ట్ర కమిటీలలో మహిళలకు పెద్దపీట సుతేషిండు సీఎం సారు. ఇంకో దిక్కు నారా లోకేష్ అన్నకు పార్టీ పగ్గాలు అప్పజెప్పుడుతోటి టీడీపీలా ఇంకా మస్తు జోష్ వచ్చిందిలా. టీడీపీ నేతలు, కార్యకర్తలు పుల్లుగా సంబురాలు చేసుకుంటుండ్రు. బుట్టాయి కూడా పోయేద్దాం రా, రాదురి జాతర అవుతుంది ఆదివాసులది. మామూలుగా ఉంటే ఆదుల్లా ఏటేటా ఎంత సంబరంగా అవుతుంది అనుకుంటారు. ఇక అక్కడ పూజారులు నృత్యాలు చేస్తుంటే కొరడాలతో కొట్టుకున్నాడు పెద్ద ఆకర్షణ అన్నట్టు. ఇక దెబ్బలు తలగాని ఒళ్ళు వాళ్ళు కానీ ఏమన్నా కానీ ఎందుకనంటే అది ఆరోగ్యం అట. అమ్మవారి సన్నిధిలో ఇక వాళ్ళ జాతర, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నృత్యాలు, ఇవన్నీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. అగో అదే తరీకలో నడుస్తున్నదట. ఓ నాయన జాతర అంటే జాతర వెళ్ళిపోదామే జాతర అనుకుంటా మనం కూడా పోయేస్తే బాగుంటుందిగా బుట్టాయి కూడా. బాబా ఏం జాతర, ఏం కథ, 3 వద్దుల పాటు ముద్దుగా జరుగుతుంది అనుకో రాదురి. ఒకసారి చూద్దాం రా ఆ విశేషాలు ఏందో.
పండుగలంటే ఒక్కొక్క జాగల ఒక్కొక్క తీరుగా జరుగుతాయి. ఒక్కొక్కోళ్ళు ఒక్కొక్క తీరుగా చేసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ 5 ఏండ్లకు ఒక్కసారి చేస్తారటనుల్లా పండుగ. గిరిజనులు చేసుకునే సాంప్రదాయ పండుగ గిది. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నదనే చెప్పాలి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం అడవి జాగల గిరిజనుల సాంప్రదాయ పండుగను మంచిగా ఆటపాటలతోటి మూడొద్దులు ఘనంగా చేసుకున్నారు. గీ గిరిజన సాంప్రదాయ పండుగ విశేషం ఏంటిదంటే కొరడాలతోటి ఒంటి మీద కొట్టుకునే ఆటనట. ఇక గీ పండుగ గిట్ల జరుపుకుంటే మస్తు మంచి జరుగుతుందని గల నమ్మికనట. వాళ్ళతో కొడతారండి, మనకి ఎలా కొడితే చాలా మంచిదండి. ఎవరికైనా అమరికైనా కొంతమందికి వస్తారండి, దేవుళ్ళు కూడా వాళ్ళు కూడా వస్తారండి. వచ్చి ఇంకా బాగా ఇంకా సంబరాలుగా డ్యాన్సులు వేసుకొని అని బాగా చూసి ఉంటారండి. ఏదైనా చిన్నపిల్లనే మాకు అవిల వెలుపులు కన్నది ఇది ఉంటుందండి. దానికి గోత్రలు ఉంటాయండి, మన గోత్రం ఉంటుంది కదండి, దాన్ని బట్టి అది ఉంటుందండి. గుడ్డ అంటామండి మేము దాన్ని. ఎర్రటి క్లాత్లోని అది వరుసగా ఇలాగా మనుషులు లేక కొడతారండి దాన్ని బట్టి మా గోత్రం చెప్పుకుంటారండి. మా వేలుపుల గోత్రం మాకు చిన్నప్పటి నుంచి చెప్పి మాకు వివరించి వెళ్తారండి వాళ్ళు. పూజార్లు కొరడాలతోటి కొట్టుకునుతోటి మంచిగా ఆరోగ్యంగా ఉంటారట. అన్ని రోగాలు నయమైతాయని గీళ్ళ నమ్మిక. కొరడాలతోటి పెయి మీద కొట్టుకున్నప్పుడు ఆదివాసులందరూ నవ్వుకుంటా పుల్లుగెగురుతారట. ఇక గాలి ఏషే డియాన్స్ అందరు నాకట్టుకుంటుంది. ఇక ఈ పండుగ జరుపుకునేందుకు కారణము ఆదివాసుల కులాల నుంచెల్లి వేరే మతంలకు పోకుండా కడ్డుబాటు చేసుకొని గీ పండుగ విశిష్టత 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారట. ఆదివాసులు పండు ముసలి నుంచెల్లి పిల్లల దాకా ఎగురుకుంటా ఇక అందరు నాకట్టుకుంటుండ్రు. గీ గిరిజన యొక్క ఇలవేల్పు దేవుడు చిన్నరాముడు పెద్దరాముడు అని పూజిస్తారు. గిరిజనులు గల సాంప్రదాయ బట్టలు వేసుకొని ఎంతో సాంప్రదాయకంగా గీ పండుగ జరుపుకుంటారు. ఇక నమ్మితే గట్టినే ఉంటుంది. పక్కింటోడా కొత్తగా వచ్చిండా ముచ్చట ముద్దుగా చెప్తుండా బేరం ఏం చేస్తున్నావు కాకే అంటే నాది చిన్న చిన్న వ్యాపారం అనుకుంటున్నావు. ఏం కథ మన బేరాలు పెద్దగా ఉంటే ఏందనుకుంటున్నావు నువ్వు చేయలేవు కదా అంటే ఏందో నాకు చెప్పరా అది వచ్చిన పాడుగాను నేను చేయనా ఆ బేరం అని పక్కింటి ఆయన అడిగిండట. నువ్వు అంతగానో పక్క తడుపుకుంటే నాదేం పోతుందిరా పిల్లగాని నేను వజ్రాల వ్యాపారం చేస్తా కాక అందులో ఫుల్ లాభాలు వస్తాయి. అందుకని ఈ కారు ఉంది, బంగులు ఉంది, కథ ఉంది, కార్ఖాన ఉంది, ఆడ పిలేట్ ఉంది, ఈడ ఇంకో బంగులు ఉంది, ఆ ఊళ్ళు అది ఉంది, ఈ ఊళ్ళు ఇది ఉందని మస్తు ముచ్చట్లు చెప్పేసరికి ఆగోనే నన్ను కూడా పార్ట్నర్ పెట్టుకోరు అచ్చిచ్చా ఇంటి పక్క పోతే ఉంటివి 4 రూపాయలు నాకు వస్తే నేను బాగుపడనా అని చెప్పానగానే మరి నువ్వు ముందుగా నాగైతే కట్టాలి మరి అట్ట నడవదు అన్నాడట. ఎంత కట్టాలి చెప్పు నేను కడతా అంటే 5 లక్షలు కట్టమన్నాడట. 5 లక్షలు నగదు కట్టంగానే మాత్రం ఎత్తుకొని అవతల పడ్డాడట. మరి ఈడెట నమ్మొచ్చు ఆడట కట్టుకోవచ్చు. కట్టుకుంటాడు కట్టుకుంటాడు చెప్తాడు కానీ ఈనటోడు కానీ ఈగరం ఉండాలి కదా. ఇక చూడు అంతా అయిపోయినాక ఓ సారు గిట్ట మోసం చేసి మా పక్కింటోడు ఇప్పుడేమో పరారీలు ఉన్న 5 లక్షలు పోయాని పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే ఇక వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు దేవులాడు కూడా తిరగాలి. అవి గట్లుంటుంది ఇవాళ రేపట్ల. అందుకనే కొత్తగా వచ్చినోడోడు పాతోడు నమ్మేటట్లేదు, కొత్తోడు నమ్మేటట్లేదు. పైసకాడ అందరికీ ఉన్నది ఇక చూడు కథ. నమ్మిననబోతే పుచ్చి పుర్రలాయ అన్నట్టే తయారైతుంది సమాజం. ఒక పక్క ఎన్ని అన్యాయాలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూసుకుంటా సూత లచ్చలకు లచ్చలు మోసగాళ్ళకు అంటగడతాండ్రు. నందిగామల వజ్రాల వ్యాపారం పేరుతోటి ఒక ఆమెను పుల్లుగా మోసం చేసిన ముచ్చట బయటపడ్డది. ఇంటి పక్క పొంట అద్దెకుండుకుంటా మంచిగా పరిచయం పెంచుకున్నాడట కరుణాకర్ రెడ్డి అనట ఆయన. నేను వజ్రాల వ్యాపారం చేస్తా, నాకు గిన్లా మస్తు లాభం వస్తుందని పుల్లుగా నమ్మించిండట. ఇక నువ్వదిగానే అనుకొని ఇంటి పక్కకున్న నూర్జహాన్ అనేట ఆమె పుల్లుగా నమ్మిందట. మీకు సుతా గిన్ల లాభాలు ఇత్తా పుల్లు లాభాలు వస్తాయని ఆశ చూపించిండట. ఆగో మస్తు నమ్మకస్తుడేనాయి. ఇంటి పక్కకే ఉంటారు ఎటు పోతారు అని అనుకొని ఇక ఈ బాధిత మహిళ నూర్జహాను మొత్తం 5 లక్షల రూపాయలు ఇచ్చిందట. ఇక అటెనక సిక్కి మాటెత్తుతే కుయ్యలేదట కైలేదట. జల్లాపురం కన్నా అలియాస్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అమ్మ శివమణి వీళ్ళు మొత్తం కలిసి నా దగ్గరకు వచ్చి వాళ్ళు వజ్రాల వ్యాపారం చేస్తారని 5,000 రూపాయలకి చాలా విలువ గల వజ్రాలు వస్తున్నాయి, అవి అమ్మితే 15-16 లక్షలు వస్తాయి, వీళ్ళకు డబ్బులు ఇవ్వమని అడిగారు. నా దగ్గర డబ్బులు ఇవ్వనంటే నా నగలు తాకట్టు పెట్టైనా ఇవ్వమన్నారు. 4-5 రోజుల్లో ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పి గట్టిగా చెప్పారు. నేను వాళ్ళ మాటలు నమ్మి నా బంగారం బజాజ్ ఫైనాన్స్లో పెట్టి 5 లక్షలు జల్లాపురం కరుణాకర్ రెడ్డికి ఇచ్చాను. అతను వారం రోజులు అతను 10 రోజులైనా నెలైనా ఇవ్వలేదు.
పరారైపోయిండట కరుణాకర్ రెడ్డి, అంటే కన్నం పెట్టి పోయిండన్నట్టు. ఇక మొత్తం మీద మోసపోయినమని గుర్తుపట్టి పోలీస్ టౌన్ పోయి ఫిర్యాదు చేసింది నూర్జహాను. చేతులు గాలినాక కాకులు పట్టుకుంటే ఏమత్తది చెప్పుండ్రి, పోలీసోళ్ళుగా కరుణాకర్ రెడ్డిని ఎంకులాడే పనుల పడ్డారు. ఇసుకా సురులు అంటే మామూలు సురులు గారనుకో రాదు, వీళ్ళు అసురులకే అసురులు. ఎందుకనంటే మాకు అడ్డం వస్తే ఎంఆర్ఓ కాదు, అధికారి కాదు, ఎవడన్నా కానీ ఏమన్నా కానీ తొక్కిచ్చి పాడేస్తాం. మాకు కావాల్సింది లెక్క, మేము వేసుకపోవాల్సింది ఇసుక, మేము చేయాల్సింది దందా, మాకు అడ్డం వస్తే మీకు కలిగేది బొంద అన్నట్టున్నారు అనుకో రాదురి. అధికారులు అడగబోతే అమాంతం నేను ఎక్కించి చంపుతామని ఆయన బండి మీదకే ఇసుకలారు ఎక్కించుకపోయారట. అగో గంతగానం ఉన్నది కథ. ఓ కొడుక ఇది ఎక్కడ ముచ్చట్నే, ఓ గింతగానం ఏం దందా అంటే మరి అట్లనే ఉంటుంది. పైసలు వచ్చేటప్పుడు అడ్డం పడొద్దు, పైసలు లేనప్పుడు అంటే అది వేరే. కావాలంటే మేము మామూలు మీకు ఇస్తాం, కాదు కూడదు మేము నిజాయితీగా పనిచేస్తామంటే గిట్లా, నిజాయితీగా పని చేయకపోతే గట్లా. ఏం ఇసుక సూర్యులు ఏం కాతనులా. ఈ కరీంనగర్ జిల్లాలో చూడు, ఉమ్మడి కరీంనగర్లో సిరిసిల్ల కాడ ఎట్లయితుందో. ఓయమ్మ అధికారులను కూడా లెక్క పెట్టకుండా అమాంతం బండ్లు ఎక్కిస్తామంటున్నారట. గంతగానం ఉన్నదట అద్రగానం. ఇక చూడురి. అరెరే గింత అంతర్గానం తయారైతున్నారేముల్లో ఊసుకే కార్లు. ఇక సిరిసిల్ల జిల్లా కాడ ఊసుకే కార్లు బరిదెగించిండ్రు. అక్రమంగా ఇసుక తీసుకపోకుండా ఆపేతందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఎత్తులకు పై ఎత్తురెత్తాన్రు. ఏందుల్లా ఏకంగా తహసీల్దార్ బండి మీదకే ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నం చేసుడుతోటి ఆగమైతుండ్రు అందరూ. సిరిసిల్ల జిల్లాలోన్న సాయినగర్ ఇసుక రీచ్ నుంచెల్లి దినాము ఇక అక్రమంగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులున్నాయట. గిట్లా ట్రాక్టర్లు నడుపుడు తోటి దుమ్మత్తున్నది. నీళ్లను సల్లాలే అని చెప్పి స్థానికులు సిరిసిల్ల తహసీల్దారు మహేష్ కు ఫిర్యాదు చేసిండ్రట. అంటే లోడ్ బండి సడన్ గా ఆగస్తారు ఒకటేసారి. నాకు సంబంధం లేదు అంటే ఆ స్పీడ్ వస్తుండదా, నాకు సంబంధం లేదు. ఈ దుమ్ముజయంగా మస్తు తక్లీఫ్ అవుతుందని చెప్పటాల కంటే తహసీల్దార్ ఎమ్మట్నే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు ముచ్చట చెప్పుకొచ్చిండట. నీళ్లు జల్లేతందుకు చర్యలు తీసుకున్నారట. ఇసుక రవాణా తీరు చూస్తానికి సాయినగర్ ఏరియాకు పోతే అక్కడ ట్రాక్టరు ఫుల్ స్పీడ్ తోటి రాంగ్ రూట్లో పోతుందట. గది నాపేతందుకు తహసీల్దార్ బండి నుంచి వెళ్ళి ట్రాక్టర్ నాపేతందుకు పోయిండట. గది గమనించి డ్రైవరు ఇంకేమున్నది ఈ స్పీడ్ ఇంకింత పెంచి అధికారి బండి మీదకి ఎక్కించే ప్రయత్నం చేసిండట. నల్లా అటు ఏపీ అయితేంది, ఇటు తెలంగాణ అయితేంది, ఎండలు మండిపోతున్నాయి అని చెప్పేందుకు గుండెలు జారిపోతున్నాయి అనుకో రాదుండ్రి. ఏప్రిల్కి మనం సగం నెలకే వస్తే ఈ పాటికే దంచి దమాంచి పెడుతున్నాయి. 45 డిగ్రీలు, 41 డిగ్రీలు, 42 డిగ్రీలు. ఓ అమ్మ ఈ ఎక్కడి డిగ్రీలు, డిగ్రీల మీద డిగ్రీలు చేసుకుంటే పీజీలు చేస్తట్టుంది ఈ ఎండ. వామ్మో 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 ఏమెండ 9 ఐతాలకు బయటికి వెళ్తే తట్టేలేదులా. బాబా గంతగానం కొడుతున్నది. ఇక బండ్ల మీద ఎట్టనబో నువ్వు, ఎండ దంచి దమాంచి పెడుతున్నది. కాబట్టి పైలంతో ఉండురి, పొరగాలను అడగలేదు తిరగనియక్కురి, బయలకెళ్ళి రాగానే ఇంట్లోనే ఉంచురి. ఇక ఈ ఐస్ క్రేట్లు బొస్క్రేట్లు చల్లటివి నిమ్మకాయ సోడలు ఈ పుదీనా సోడలు ఇక ఇవైతే ఇక ఆపేది లేదు ఆగేది లేదు. ఎందుకంటే ఎండకు దూప అంటుంటే తప అని ఎవరైనా తల ఇంత అందుకొని తాగవలసిందే. ఇక అయితే తాగిరేమో కానీ వాళ్ళకు జర నీడపట్టు నుండురి, ఎండకు తిరగకూరి, పగటీలు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళకూరి, ఆఫీసులకి వెళ్ళి అసలు వెళ్ళకూరి. అటెనక సలవడాక సలబుట్టు వెళ్తే మంచిగా ఉంటుంది. ఏమంటున్నా సుమా, ఎండ అడగోరికి ఉంది. కండ్లకు కూలు కండ్లద్దాలు పెట్టాలి, నెత్తి మీద టోపీ పెట్టాలి, గదిని మీద షెత్తిరి పట్టాలి, కాళ్లకు మంచిగా గాలకుంటా చెప్పులు దొడగాలి, ఎప్పుడు చూసినా చల్లటి నీళ్ళ డబ్బా సంకల పెట్టాలి. గివన్నుంటేనే బయటకు పోవాలి. గీ ఎండాకాలం గట్ల ఏత్తాంది. అవుల్లా ఏప్రిల్ నడిమిట్లనే ఎండలు 45 డిగ్రీలకు కొట్టినాయి అంటే ఇప్పుడు మేల ఇంకెంతుంటాయో అని పబ్లిక్ పరేషాన్ అవుతుండ్రు. ఇక వాతావరణ శాఖ సుత రాను ఇంకా ముందుగా పుల్లుగానే ఎండలు కొడతాయని చెప్పుకత్తాంది. గీ ఎండలతోటి మస్తు తక్లీఫ్ అయ్యే కాడికే వచ్చింది కదా కథ. చల్లగుండా ఎండలు మస్తుగుండే, ఆ ఎండకు రూపకు ఆగలేకనే ఇబ్రపట్నం పోయేదాన్ని ఇక్కడ దిగి నీళ్ళు తాగిన. ఏజ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా తట్టుకుంటారని మేము అనుకుంటున్నాం. ఎండ కోసమే పెట్టుకుంది, తట్టుకోవడం కష్టం ఉంది. ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఫుల్ ఉన్నాయి సార్, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మండిపోతున్నాం చిన్నపిల్లలు మేము. ఇంతగానో ఎండలో ఇప్పుడు మే నెల కూడా రాలే, ఇంకా ఏప్రిల్లోనే ఎట్లా ఎండ ఉంటాయి, ఎట్లా బతుకుతామేమో. ఘోరంగా ఉన్నాయి. గింతగనం ఎండలు కొట్టినాక యాడికెళ్ళైతదుల్లా. తెలుగు రాష్ట్రాలల్లా ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలతోటి బంబేలెత్తుతాండ్రు పబ్లికు. ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రల సుత గిట్లనే రికార్డు స్థాయికి చేరింది ఎండ. వచ్చే రోజులల్లా ఇంకింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పుకొస్తుండ్రు వాతావరణ శాఖ అధికారులు. బయటకు పోయేటోళ్ళు మస్తు బందోబస్తు తోటి పోవాలా, లేకపోతే ఎండ దెబ్బలతోటి దావకను పాలయ్యే కాడికత్తదుల్లా. ఇక గివన్నట్టు వాళ్ళు TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు 10 వరకు దాకా మీ TV5 ఇగుంటా.